ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇద్దరు వ్యక్తులు కలిగితే మనసు ముడుచుంటే మానవునికి జన్మే పాపపు జన్మ కనుక చూడండి, మనల్ని రక్షించేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి పాపములో ఉండి రాకూడదు. కనుకనే ఆనాడు కాల సమయంలో దేవాది దేవుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా లోకమంతా కూడా భయంకరమైన పాపంతో నిండిపోయింది. కనుక పాపాన్ని పరిహరించాలంటే పవిత్రుడు కావాలి. కనుక పవిత్రుడు మనలాంటి మన జన్మ కాపాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ కన్య మరియ గర్భాన్న పరిశుద్ధాత్మ చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ గర్భాన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డగా ఈ లోకములోకి రావడానికి గల కారణం ఎందుకంటే అలనాడు చూడండి వేద గ్రంథంలో కూడా చెప్తుంది, ఋగ్వేదంలో చెప్పి రాయబడి ఉంటుందండి. ఋగ్వేదంలో ఏం రాయబడి ఉంటుందంటే ఈసు పుత్రం క్షమాం విద్వి కుమారి గర్భ సంభవ అంటాడు. అంటే ఈసు అనగా యేసు పుత్రుడిగా వస్తాడు, కుమారి గర్భ సంభవ అంటే కుమారి అనగా పెళ్లి కాని వారిని